హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మేడం. హలో అండి. భార్యాభర్తలు స్టార్టింగ్లో పెళ్ళైన 1 or 2 yearsలో విడాకులు తీసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాము. 5 yearsలో విడాకులు తీసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ 60 yearsలో ఓల్డ్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా విడాకులు కోరుకోవాలి, విడాకులు మాకు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారా? ఆ టైంలో విడాకులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు విడాకులు ఆ టైంలో తీసుకోవచ్చా? అప్లై చేసుకుంటే వస్తాయా మేడం? ఒక్కటే అయితే క్లియర్ చెప్తా, విడాకులు ఏ ఏజ్లోనే తీసుకోవచ్చు. విడాకులు తీసుకోవడానికి ఏజ్ లిమిట్ లేదు. బట్ నిజం చెప్పాలి అంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే నేను ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నానో, ఎప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ఫ్యామిలీ కోర్ట్స్, సో మేబీ నేను కోర్టుకి వెళ్ళిన సెకండ్ డేనో థర్డ్ డేనో ఒక టిపికల్ కేసు చూసిన, ఏంది ఇట్లా కూడా జరుగుతుందా అని. అంటే నేను జనరల్ ఏమనుకున్న ఒక మైండ్ సెట్ ఉంటుంది మనకి, విడాకులు అంటే కొంచెం యంగ్స్టర్స్ తీసుకుంటారు, ఒక ఏజ్ వరకు తీసుకుంటారు, ఒక ఏజ్ దాటిన తర్వాత ఇప్పుడు తీసుకొని విడాకులు ఏం చేస్తారా బాబు అని జనరల్ ఒక స్టేట్మెంట్ కూడా మనమే పాస్ చేస్తాం. సో అట్లాంటి మైండ్ సెట్లు ఉన్నదాన్ని నేను సడన్ గా నేను ఒక షాకింగ్ ఒక కేసు చూసిన. ఏంటంటే లిటరలీ ఆవిడ 60+ అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కూడా 67 అలా ఉన్నారు. సో రిటైర్డ్ ఇద్దరు కూడా, అండ్ ముసలోళ్ళు లిటరలీ ఆమెకి మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి. అండ్ ఆమె కోర్టుకు వస్తుండే, కోర్టుకు వచ్చి విడాకులు కోసం క్రాస్ ఎగ్జామినేషన్ కూర్చొని ఉంది. అంటే ఆల్రెడీ అది అయిపోయింది, ఇంకా ట్రయల్ పార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్కి వచ్చింది కేసు. సో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఏంటి ఈవిడ ఎందుకు ఇస్తుంది, నేను ఫస్ట్ విట్నెస్ అనుకో కూర్చున్నా. తర్వాత అర్థమైంది ఆవిడ ఒక పార్టీ అని. అండ్ షీ వాజ్ ఆస్కింగ్ టు వాస్ ద జడ్జ్, లైక్ 60 years+ ఉమెన్ కూర్చొని ఉంది. విట్నెస్ అంటే మనం చూస్తాం కదా, విట్నెస్ బాక్స్ కూర్చొని క్రాస్ ఎగ్జామినేషన్ ఆన్సర్స్ ఇస్తా ఉంది. అండ్ ఈ కేసులో ఏంటంటే మామూలుగా క్రాస్ ఎగ్జామినేషన్ జనరల్లీ వేరే అడ్వకేట్ కమిషనర్స్కి ఇస్తారు, కానీ ఈ కేసులో జడ్జే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసినారు జడ్జి, ఏంటంటే ఈ ఏజ్లో విడాకులు తీసుకొని ఏం చేస్తారమ్మా అన్నట్టుగా ఒక మాట కూడా అనేసారు. అవును కదా అనిపించింది. బట్ క్రాస్ ఎగ్జామినేషన్లో నేను విన్నది, నాకు అర్థమైంది ఏంటంటే ఆమె లైఫ్ మొత్తం క్రుయాలిటీనే. అంటే హెరాస్మెంట్, ఎట్లాంటి హెరాస్మెంట్ అంటే మెంటల్ హెరాస్మెంట్. కొట్టాడు ఆ హస్బెండ్, ఏ రోజు కొట్టలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఏంటంటే ఫినాన్షియల్గా ఆమెకి ఇండిపెండెన్స్ లేక, అంటే ఒకళ్ళ హస్బెండ్ వదిలేసి బయటకు వెళ్తే ఎలా బతకాలి, డబ్బులు లేవు. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, అంటే డిపెండెన్సీ ఉంది కాబట్టి చచ్చినట్టు హస్బెండ్తో కొన్ని ఏళ్ళు ఉండింది. అండ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత, ఆ తర్వాత పిల్లల కోసం సరేలే అప్పుడని విడాకులు తీసుకుందాం అనేసరికి పిల్లలు పెద్దగా అవుతున్నారు. పిల్లలు పెద్దగా అవుతున్న టైంలో నేను విడాకులు తీసుకొని ఏం చేస్తానని చెప్పేసి పిల్లలు పెద్దగా వరకు ఆగింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి అయితే ఇంకా ఎలా అయిపోయిందంటే, పిల్లలు పెద్దగా అయిపోయినారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా కూడా హస్బెండ్ని చిన్న చూపు చూడడము, ఆమెను టార్చర్ పెట్టడము, మాటలు అనడము, ఎక్కడికి వెళ్ళనీయకపోవడం, ఇలాంటివన్నీ చేసేసరికి ఇంకా ఆమెకి ఏం ఫీలింగ్ ఉండిందంటే, నేను బయటకు వచ్చిన తర్వాత అడిగిన, ఎందుకు తీసుకుంటున్నారు మేడం ఈ డివోర్స్ అంటే, ఆమె చెప్పింది ఒకటి ఏంటంటే, కనీసం నా లాస్ట్ డేస్ అన్నా నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా, పీస్ఫుల్గా బతకాలనుకుంటున్నా. నేను 4 ఏళ్ళు బతుకుతానా 10 ఏళ్ళు బతుకుతానా నాకు తెలియదు, బట్ ఏ కాలం అయితే ఇది ఉందో నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా. అందుకే నేను డివోర్స్ వేసేసిన, మెయింటెనెన్స్ వేసేసిన, ప్రశాంతంగా ఉంటా, విడాకులు తీసుకొని ఉంటా అని చెప్పేసి అనింది. అంటే సమ్వేర్ అంటే ఆమె మొహంలో ఆ ఎక్స్ప్రెషన్సే కావచ్చు, లేకపోతే వాయిస్ ఉన్న బాధనే కావచ్చు. అన్నేళ్ళు ఒక మనిషితో ట్రావెల్ చేసిన తర్వాత కూడా అలా ఇప్పటికైనా లాస్ట్ డేస్లో అనే వర్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడైనా ప్రశాంతంగా బతకాలనుకుంటే ఎన్ని స్ట్రగుల్స్ ఆమె ఫేస్ చేసింది అనేది ఆ ఒక్క వర్డ్లో తెలిసింది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్ అదంతా విన్నప్పుడు నాకు అనిపించింది ఓకే, ఇంకా నాకు దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ కూడా లేకుండింది. ఓకే, ఆమెకు ఆ బాధ అనేది ఉంది, ఇంకా పోనీలే, ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఫస్ట్ సెకండ్ ఇస్ రేపు ఏమవుతుందో తెలీదు, ఉన్నది ఒకటే లైఫ్, హ్యాపీగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు, మీరైనా అనుకుంటారు, నేనైనా అనుకుంటాను, కెమెరా మీరు అందరూ అనుకుంటారు కదా. సో ఎవరైనా హ్యాపీగా ఉండాలని అనుకుంటా, ఆమె కూడా అదే అనుకుంది, కానీ ఆమె కుదరలేదు. సో లాస్ట్ ఏజ్లో ఈ స్టేజ్లోనా నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అని అనింది. సో నేనేమంటే ఈ సందర్భంగా నేను చెప్తున్నా అంటే, నాట్ సే ప్రతి ఒక్కరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు భరించిండ్రు కదా, ఇప్పుడు విడాకులు తీసుకొని సపరేట్ అయి ఉండండి, మీ హస్బెండ్ సపరేట్ అయిపోండి, లేకపోతే వైఫ్, ఇప్పుడు నేను జస్ట్ వైఫ్ గురించి చెప్పా. ఉల్టా కేసెస్ ఎన్ని లేవు, ఎంతో మంది వైఫ్ ఇట్లా గయ్యాలు గంప సూర్యకాంతం అనే ఒక, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ సూర్యకాంతం గారు, బట్ అంటే మనం చూపించిన అత్త లేక వైఫ్ అంటే ఒక క్యారెక్టరైజేషన్ అనేది అట్లుంటుంది. సో అలాంటి లేడీస్ని భరించిన ఎంతమంది హస్బెండ్స్ లేరు.
60 ఏళ్ళు వచ్చినా నాకు తెలిసి చచ్చేంత వరకు కూడా భరించిన వాళ్ళు ఉన్నారు. దేనికోసం తెలుసా? ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం. నేను పర్సనల్గా చూసిన వాళ్ళు కూడా ముసలోళ్ళు, ఒక ఆమె, ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ అని లిటరల్లీ కట్టెపట్టుకుని కొడుతూ ఉంటుంది. అయ్యో, స్టిల్ ఆయన ఉన్నాడు అన్నట్టు. బట్ అంతే ప్రేమ ఉంటది వాళ్ళ మధ్య, కాకపోతే రివర్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మీరు అన్నట్టు ప్రేమ ఉంటే పర్లా, ఇప్పుడు ప్రేమ ఉంటే పర్వాలేదండి, కానీ ప్రేమ లేక ఏం లేకుండా ఒక ఏమంటారు, ఒక బాండ్, ఒక ట్రాన్సాక్షనల్ బాండ్ లాగా, అంటే ఏదో పెళ్లి చేసుకున్నాం కదా ఉండడం అని చెప్పేసి వైఫ్ని తక్కువ చూపు చూడడం, లేకపోతే హస్బెండ్ని వైఫ్ తక్కువ చూపు చూడడము, సరిగా తిండి కూడా పెట్టకపోవడం, ఎంతమంది చూడలేదు మనం, ముసలాళ్ళని ఎంతో మంది చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి సినారియోస్లో ఏంటంటే ఓకే డివోర్స్ తీసుకోండి అని మాత్రం నేను చెప్పను. ఆమె ఎందుకు అంత బోల్డ్ స్టెప్ తీసుకుంది, బట్ ఐ నాట్ సే, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు సొసైటీ అనేది ఇది కరెక్ట్ మెసేజ్ కాదు. ఎందుకంటే ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే కలిసి ఉండండి అనేది 100% ఎవరైనా కోరుకునేది. యాజ్ ఎ లాయర్ నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఏ హస్బెండ్ వైఫ్ అయినా పెళ్లి అయింది అంటే కలిసి ఉండండి అని మాక్సిమం ఉంటాం, కన్విన్స్ చేస్తాం. చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఓకే అది సాల్వ్ చేసుకొని కలిసి ఉండండి అని చెప్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత విడాకులు తీసుకోమంటే మాత్రం చాలా నేనైతే సజెస్ట్ చేయను. బట్ ఆవిడ పరిస్థితి వేరు. ఒకవేళ అట్లాంటి సినారియో ఎవరిలో ఉన్నా అని ఇప్పటికైతే నేనైతే అడ్జస్ట్ కమ్మని చెప్తాను, వెళ్ళి విడాకులు తీసుకోండి అని అయితే చెప్తాను. ఎందుకంటే తనన్నట్టే లాస్ట్ ఏజ్లో ఉన్నాం, లాస్ట్ ఏజ్లో ఉన్న తర్వాత అట్లీస్ట్ ఆ టైం అన్నా పోనీ అయిపోయింది కదా ఇంకా కలిసే ఉందాం అని కూడా ఆలోచించడం కూడా బెటర్ కదా, పాజిటివ్గా తీసుకోవడం కూడా బెటరే కదా. సో ఐ విల్ నాట్ ఎంకరేజ్ దిస్. బట్ ఈ కేసు నాకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిన్న కూడా ఒక కేసు వచ్చిందండి. ఎట్లా అంటే ఆవిడ లైక్ షీఈస్ ఆల్సో సీనియర్, అంటే ఆల్మోస్ట్ షీఈస్ టచింగ్ 60, అండ్ వాళ్ళ హస్బెండ్ తోని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుందంట. సో అంటే ఆవిడని మినిమం ఫ్రీడమ్ కూడా లేదు తనకి. సో ఇలాంటి సినారీలో మేడం డివోర్స్ తీసుకోవచ్చు అని అడిగినప్పుడు నాకు ఆ పాస్ట్ కేసు కూడా గుర్తొచ్చింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయొచ్చు అనేది చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ మేడం.